హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోగ్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహిళలందరి ఖాతాల్లో కూడా ఒకేసారి 5 పథకాల డబ్బులు అయితే వేయబోతుంది. ఏ పథకాల ద్వారా డబ్బులు జమ చేయబోతుంది, ఎప్పటి నుంచి జమ చేయబోతుంది అనే విషయాలన్నీ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేసేందుకు ఏపీ కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించింది. అదే మాదిరి ఏపీ కేబినెట్ మీటింగ్ సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేసింది. ఏపీలో ఇక నుంచి 2 సార్లు కేబినెట్ వీడియో అనేది ప్రతి నెలకి 2 సార్లు అయితే జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసుకుంది. ప్రతి నెలకు కూడా సంబంధించి 2 సార్లు అయితే కేబినెట్ మీటింగ్ అయితే ఇందులో ప్రధానంగా చేయవలసిన అవసరం ఏంటంటే సంక్షేమ పథకాల కోసం, అలాగే అభివృద్ధి కోసం, వీటన్నిటినీ కోసం చర్చిస్తారు. ఇందులో ఆమోదాలను తెలపడం జరుగుతుంది. అదేవిధంగా మార్గదర్శకాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రాష్ట్ర ప్రజలు పలు సంక్షేమ పథకాలను సంక్రాంతి ముందుగా తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయితే చేస్తుంది. ఇక ఆ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలను కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఏ పథకాలను తీసుకొస్తున్నారు, ఎవరి కోసం తీసుకొస్తున్నారు అనేది తెలియజేస్తాను. డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీ పథకం ద్వారా 10 లక్షల లోన్ అయితే వడ్డీ లేకపోయినా కూడా వీళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. 10 లక్షల లోన్ కూడా డ్వాక్రా గ్రూప్లో ఉండే 10 మంది సభ్యులకి ఇస్తారు. డ్వాక్రా గ్రూప్లో ఉండే 10 మంది సభ్యులు 10 లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. 1,00,000 రూపాయలు తీసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తే చాలు. ఇక్కడ వడ్డీ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ వీరి ఖాతాల్లోకి అయితే వేయటం జరుగుతుంది. వడ్డీ అనేది మనకు బ్యాంకులో వేస్తాయి. మనకు అసలు 10 లక్షలు తీసుకుంటామే, అదే టైంలో వడ్డీ డబ్బులు కూడా దాంతోపాటు బ్యాంకులో వేస్తే కానీ ఇక్కడ ఏంటంటే అసలు మాత్రం కడతాం మనం ఒకసారి లేదా 2 సార్లు డైరెక్ట్గా బ్యాంకులకు జమ చేస్తుంది. లేదంటే ఎవరైతే డోక్రా మహిళలు ఉంటారో డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి జమ చేస్తుంది. ఇక ఈ రకంగా ఏంటంటే 0 వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ రకంగా ఏంటంటే 0 వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇక్కడ డ్వాక్రా మహిళలు 0 వడ్డీ 11లో ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే మీరు మీ బ్యాంకుకు వెళ్ళి అడిగినా కూడా చెప్తారు. లేదా మీ యొక్క ఆర్పీని అడగండి. లేదంటే ఇప్పటికే మీ దగ్గర నుంచి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు ఇవన్నీ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ తీసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఎలిజిబిలిటీ ఉండటం అంటే ఏంటంటే డ్వాక్రా మహిళలు ఇక్కడ ఏంటంటే చాలామంది లోన్లు తీసుకొని టయానికి కట్టరు. కొన్ని ఎలిజిబిలిటీ ఉండడం అంటే ఏంటంటే గ్రూప్స్ ఏంటంటే లోన్స్ కట్టకుండా అలాగే బ్యాంకులోనే పెండింగ్లో పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా కొత్త గ్రూపులు వచ్చి ఉంటాయి. అలాంటి వాళ్ళకు ఏంటంటే బ్యాంకులో లోన్స్ అనేవి చాలా తక్కువ అమౌంట్ అయితే ఇస్తారు. ఇలాంటివి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అని చూస్తారు కూడా. ఇక్కడ ఏంటంటే ఏవైతే ఓల్డ్ గ్రూప్స్ ఉంటాయో 2019 ఆపై నుంచి ఇప్పటి దాకా ఎవరైతే లోన్లు అనేవి యాక్టివ్గా ఉండి టయానికి కడుతున్నారో వాళ్ళందరికీ కూడా 0 వడ్డీ పథకం అనేది వర్తిస్తుంది. అదేవిధంగా యాక్టివ్గా ఉండాలి. ప్రెసిడెంట్ మీరు లోన్ తీసుకున్నారనుకోండి, మీకు ఇప్పటికీ కూడా కడుతున్నారంటే మీకు అయితే 0 వడ్డీ పథకం అయితే వస్తుంది. ఒకవేళ మీరు కనుక లోన్ తీసుకోలేదు, ప్రెసెంట్ మీరు ఓల్డ్ గ్రూప్ అయినా కూడా లోన్ తీసుకోలేదు, అలా కూడా కడుతూ ఉన్నప్పుడు మాత్రమే ఈ 0 వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతాయి. డైరెక్ట్గా ఏంటంటే బ్యాంకులకే డ్వాక్రా మహిళలకు అందరికీ కూడా వస్తాయి. ఇక అదేవిధంగా దీని తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి రాష్ట్రం మహిళలు డ్వాక్రా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా 500 రూపాయలు జమ చేస్తుంది. ఈ రకంగా ఏంటంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాలు కనుక 90,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది. ఆడబిడ్డ నిధి పడడానికి ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు ఎవరంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అదేవిధంగా ఓసీలోనే అగ్రవర్ణం పేదలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. వీరందరికీ కూడా వీరికి ఏడాదికి 18,000 రూపాయలు, ప్రతి నెల కూడా 500 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హతలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలంటే మీకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అని ఉండాలి. కొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అవి ఏంటో త్వరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి అనేది పథకానికి ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు అంటే ఎవరు అయితే ప్రతి నెల కూడా
3 యూనిట్లు కరెంటుకు సంబంధించి 4 వీలర్ కానీ అనేది మీకు ఉండకూడదు. రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండకూడదు. మీ యొక్క ఇంటికి విస్తరణ 1000 చదరపు అడుగుల లోపే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే కానీ మీకు రాదు. అదే ఉండే వాళ్ళకు ఎలాంటి సమస్య ఉండదు. వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో 5 ఎకరాల, గ్రామాల్లో 10 ఎకరాలు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావు. ఇక సంవత్సరం ఆదాయం చూస్తారు. మీకు గ్రామాలలో అయితే 2,50,000, సిటీలో అయితే 3 లక్షలు అనే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకైతే సంక్షేమ పథకాలు రావు. ఇక ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేయబోతుంది. మీకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్గా అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు చదువుకున్నట్లయితే చదువుకున్న సర్టిఫికెట్లు కూడా జిరాక్స్లు అయితే పెట్టండి. దీంతో పాటు అప్లికేషన్ అయితే ఇస్తారు. దీన్ని ఫెయిల్ చేసి మీరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే అప్లై చేసుకోవచ్చు. వార్డు సచివాలయం అలాగే విలేజెస్ లెవెల్లో ఉండే వాళ్ళు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. ఇక జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు, గ్రామ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ కూడా దరఖాస్తులు అనేవి తీసుకుంటారు. ఇక ఈ యొక్క దరఖాస్తుల ప్రాసెస్ అంతా కూడా మనకు త్వరలోనే ప్రారంభం కాబోతుంది. దీని తర్వాత తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది. ఇక ఈ తల్లికి వందనం పథకానికి వెనక చూసుకున్నట్లయితే ఒక్కొక్క విద్యార్థి కూడా 10,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి అయితే వేయబోతుంది. మనకు గత ప్రభుత్వం అమ్మఒడి కింద అయితే తీసుకువచ్చింది. ఇప్పుడు చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇక ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ ఉంటారో వీళ్ళకి అయితే ప్రతి సంవత్సరం సంబంధించి 10,000 రూపాయలు వీళ్ళ ఖాతాలకు జమ అవుతాయి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా నేను ఇందాక చెప్పిన ఆ రూల్స్ అన్నీ కూడా తిరిగి అయితే వర్తిస్తాయి. దీంతో పాటుగా వీరి దగ్గర అప్లై చేసుకోవడానికి ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాపర్గా అయితే ఉండాలి. ఇక దీంతో పాటుగా 2 పాస్పోర్ట్ సైజు ఇక తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్, ఎంపీసీఐ లింక్ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. ఈ రకంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీ స్కూల్స్లో, కాలేజీలలో అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ప్రైమరీగా అప్లై చేసిన తర్వాత ప్రభుత్వానికి అయితే అప్లికేషన్ పంపిస్తారు. అక్కడ యాక్టివ్ చేసిన తర్వాత ఏంటంటే మీకు దగ్గరగా వచ్చి తంబ్ అనేది వేయించుకోవడం జరుగుతుంది. తర్వాత మీకు అన్ని ఎలిజిబిలిటీలు చెక్ చేసి పథకం ఎలిజిబిలిటీ అయితే కనుక తప్పనిసరిగా మీకు డబ్బులు జమ అవుతాయి. దీంతో పాటే విద్యార్థికి సంబంధించి 75% హాజరు అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క హాజరు కూడా సంవత్సరానికి సంబంధించి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అన్నీ పాటించి ఈ పథకానికి అప్లై చేసుకుంటారో వారికైతే ప్రతి సంవత్సరానికి సంబంధించి కూడా 10,000 రూపాయలు పడుతుంది. ఇక దీనిలో ప్రధానంగా చూసుకుంటే కనుక గరిష్టంగా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తారు. ఉదాహరణకు చూసుకుంటే మీ ఇంట్లో 2 ఉంటే 30,000 రూపాయలు, 3 ఉంటే 45,000 రూపాయల డబ్బులు అనేది మీరు పొందవచ్చు. ఒకే రేషన్ కార్డు, ఒకే బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా కూడా మీరు ఒక డబ్బులు అనేది పొందవచ్చు. ఇక ఈ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేయబోతుంది. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలకు పలు సంక్షేమ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. 40,000 రూపాయల లోన్ అయితే 40 లక్షల రూపాయల లోన్ అయితే ఇస్తుంది. డ్వాక్రా మహిళలకు అది కూడా 6% వడ్డీతో ఇస్తుంది. 2 సంవత్సరాల్లో వీరైతే తిరిగి కట్టవలసి ఉంటుంది. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలకు సంబంధించి మళ్ళీ ఇంకొక 5 లక్షలు కూడా ఒక్కొక్కరికి సంబంధించి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 5 లక్షలు మీరైతే అసలు తీసుకుంటే అసలు కట్టిస్తే సరిపోతుంది. ఇందులో మీరు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. పైగా మీరు 5 లక్షలు తీసుకుని 4,50,000 రూపాయలు కడితే సరిపోతుంది. ఇందులో 50,000 అనేది వీరికైతే సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారికైతే అమలు చేయాల్సిన చూస్తుంది. ప్రధానంగా ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్న వ్యాపారాల్లో యూనిట్లు లాంటివి పెట్టుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకైతే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాలు అయితే రిజైన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.